చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంది అంటే ఆ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో ఎంత పెద్దదో నేను చెప్తా అది దాన్ని ఇక్కడ తెచ్చిపెడితే పోలేదా అన్నాడు. ఒక క్షణం ఎవరికి అర్థం కాల. అంటే మనం ఇంకా రీసెర్చ్ మనం గవర్నమెంట్ ఫండ్ గిండు అవంతా మనం చూసుకుందాం. IBM ఈజ్ ది నెంబర్ 1 కదా యాజ్ ఆఫ్ నౌ. ఆ నెంబర్ 1 కంపెనీని అమరావతిలో ఎందుకు పెట్టకూడదు, దానికి ఒక భారతదేశ టెక్నాలజీ భాగస్వామిని మనం అడుగుతాము అన్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళతో మాట్లాడి, టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారితో మాట్లాడి, TCSని ఒప్పించి, అటుపక్క IBMని ఒప్పించి, వాళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ కుదిర్చి, మేము మీకు అండగా ఉంటాం, మీకు ఏం కావాలో ఇస్తాం, మీకు కావాల్సిన ల్యాండు ఈ బిల్డింగ్ అన్నీ మేము ఏర్పాటు చేస్తాం, అమరావతిలో పెట్టండి అంటే మన విజన్ వాళ్ళకి నచ్చి ఓకే ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని AQV అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ఈ పదం ఇంకొక 20, 30, 40 సంవత్సరాల పాటు మారుమోగుతుంటుంది. AQV అమరావతి క్వాంటమ్ వ్యాలీ. అమరావతి క్వాంటమ్ వ్యాలీని దానికి నామకరణం చేసి TCS అండ్ IBMతో మనం అమరావతిలో పెట్టాం. ఎంత హ్యూజ్ ఇష్యూ అంటే ఇది చెప్పడానికి 4 ముక్కల్లో నేను గడగడ చెప్పేశాను. కానీ ఒక ప్రఖ్యాత సంస్థని ఒక కొత్త టెక్నాలజీ ఇష్యూలో వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళని మన రాజధాని అని మనం అనుకుంటున్న అమరావతిలో మనం ఏర్పాటు చేసుకున్న రాజధాని అమరావతిలో వాళ్ళని పెట్టించడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటింగ్ని కమర్షియల్గా ఎలా వాడి మన రాష్ట్రానికి దాని ఉపయోగాన్ని మన రాష్ట్రానికి ఎలా అన్వయించుకోవాలి, ఆ రంగానికి చెందిన కంపెనీలు రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి, వాటి ద్వారా వ్యాపార అవకాశాలు తద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా సృష్టించాలి. దిస్ ఈజ్ ది విజన్ దట్ వాజ్ దేర్ ఇన్ ది మైండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆ విజన్తో మనం ముందుకెళ్ళాం. ఇలా భారతదేశంలో గత సంవత్సరం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇదేదో ఆయన పొగడాలను లేకపోతే ఇంకోటి ఏదో ఆ పార్టీ వాడిని కాబట్టి మేము చెప్పడం కాదు. దిస్ వాజ్ ది విజన్ దట్ హీ హ్యాడ్. అందువల్లే ఈరోజు IBM వచ్చింది. సరే IBM వచ్చింది, TCSతో కూడా వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఎందుకు వచ్చింది మరి? ది క్రియేషన్ ఆఫ్ ఎకో సిస్టమ్. హైదరాబాద్లో ఏమీ లేనప్పుడు ఒక హైటెక్ సిటీ ఒకటి కట్టి, అప్పట్లో ఆ హైటెక్ సిటీలో ఏ కంపెనీ ఉండేది కాదు, మేమంతా అక్కడ చూసిన వాళ్ళమే, ఖాళీగా ఉండేది. కానీ ముందు ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేశారు, ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన తర్వాత వచ్చిందే మైక్రోసాఫ్ట్. ఆ తర్వాత వరుస పెట్టి క్యూ కట్టాయన్ని. కొన్ని వందల ఆ హైటెక్ సిటీ వెనకాల కొన్ని వందల వేల బిల్డింగ్లు వచ్చాయి. ఇప్పుడు దాని పక్కన దాని ఫైనాన్షియల్ దాని డిస్ట్రిక్ట్ వచ్చింది. ఇట్లా 1 కాదు 2 కాదు 100 కంపెనీలు వచ్చాయి. సేమ్ సార్ట్ ఆఫ్ ఎకో సిస్టమ్ని అమరావతిలో క్రియేట్ చేస్తామని. కనీసం వాళ్ళు ఎందుకు నమ్మారంటే దిస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డన్, ప్రూవన్ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్లో ఆల్రెడీ వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయగలరు, చేయగలరు నమ్మకం మాకుంది అంటూ 2 ప్రఖ్యాత అమెరికన్ కంపెనీలు IBM, మైక్రోసాఫ్ట్ హ్యావ్ కమ్ టు హైదరాబాద్. ఆల్రెడీ వైజాగ్ వచ్చిన కాగ్నిజెంట్ TCSని పక్కన పెడితే అమరావతిలో కేవలం క్వాంటమ్ కంప్యూటింగ్ ఇట్స్ న్యూ టెక్నాలజీ. సో 2 సంస్థలు IBM అండ్ మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్లోనే 2 విభిన్నమైన టెక్నాలజీలు తెస్తామని చెప్పి వచ్చాయి. 1 సంవత్సరం క్రితం దాకా అంటే చేపల మీద నాకేం తక్కువ అభిప్రాయం లేదు, ఫిష్ దాని మీద తక్కువ అభిప్రాయం లేదు. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్లూజివ్ చేపల అవుట్లెట్ పెడతాము అనే మైండ్ సెట్తో ఉన్న ఆ గవర్నమెంట్ నుంచి 1 సంవత్సరం తర్వాత ఎక్స్క్లూజివ్ క్వాంటమ్ వ్యాలీ పెడతాము అనేంత మైండ్ సెట్కి వచ్చాం మనం. అంటే మన ఆలోచన స్థాయి, ఆలోచన సరళి మన యొక్క విజన్తో ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో ఆటోమేటిక్గా యాక్టివిటీస్ కూడా అంత బాగా ఉంటాయి. దేశంలో ఏ రాష్ట్రం కూడా క్వాంటమ్ కంప్యూటర్ని ఇన్స్టాల్ చేయాలని అనుకోలేదు. ఎంతసేపు మనం రీసెర్చ్ చేస్తాం అనుకున్నారు, రకరకాల అనుకున్నాం. కానీ ఫస్ట్ టైం మనం క్వాంటమ్ బెడ్ని ఇన్స్టాల్ చేద్దాం అని దీంట్లోకి వచ్చాం. సో భారతదేశంలో మన రాష్ట్రం ఆంధ్ర తన అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో కూడిన IBM క్వాంటమ్ సిస్టమ్ 2ను IBM టాటా కన్సల్టెన్సీ ఇంకొకసారి చదువుతాను.
ఆంధ్ర తన అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో కూడిన IBM క్వాంటమ్ సిస్టమ్ 2, ఇది దాని యొక్క కన్ఫిగరేషన్. దీన్ని మొట్టమొదటిసారి ఏషియాలోనే, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ఏషియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టలేషన్ ఈజ్ బీయింగ్ హెల్డ్ ఆన్ January 1, 2026 ఇన్ అమరావతి.